Light, camera, rolling, music. హాయ్ నే క్రేజీ మీడియా బ్యానర్ మీద ఏ చిన్నబాబు ఎం రాజశేఖర్ల నిర్మాతలుగా గీతాంజలి లాంటి సూపర్ హిట్ చిత్రాన్ని అందించిన దర్శకుడు రాజ్ కిరణ్ రెండవ ప్రయత్నం. మనందరికీ ఇష్టమైన మన తెలుగు హీరోయిన్ అందాల బొమ్మ కలర్ స్వాతి, అందాల హీరో నవీన్ చంద్ర. ఈ కాంబినేషన్లో ఈ రోజు మన ముందుకు వచ్చిన చిత్రం త్రిపుర హర్రర్ థ్రిల్లర్. బాగా కనెక్ట్ అయ్యింది. ఆశలన్నీ అక్షతలాయే చూపు శుభముహూర్తం అయ్యనే. తడి తాతారావు చచ్చిపోయినట్టు కళ వచ్చిందండి. మనకి తెలియకుండా మన మెదడు సృష్టించుకునే ఒక ఊహా ప్రపంచమే ఈ కళ. చెప్తాను. అభం శుభం తెలియను అందమైన పల్లెటూరు అమ్మాయి మన త్రిపుర. ఎవరో కలర్ స్వాతి. ఈ పిల్లకి తనకొచ్చే కళ్ళే తనకు సమస్యగా మారతాయి. ఎందుకంటే ఇవి నిజంగా జరుగుతూ ఉంటాయి. అబ్బాయి ఇదంతా యాదృచ్ఛికంగా జరగడం తప్పితే ఇదంతా నిజం కాదు, త్రిపుర భ్రమ అని చెప్పి త్రిపుర తండ్రి ఊళ్ళో వాళ్ళు భావిస్తూ ఉంటారు. ఇదే టైంలో త్రిపురకి కలల తాకిడి ఎక్కువ అవడంతో ఆ అమ్మాయిని పెద్ద డాక్టర్ చూపించాలని చెప్పి త్రిపుర తండ్రి తీసుకెళ్తాడు. ఆయన అక్కడ బాగా పరిశీలించిన తర్వాత ఓ యువ డాక్టర్ ఎవరో మన నవీన్ చంద్ర అతనికి ఈ కేసుని చెప్పి బాగా స్టడీ చేసి కొంచెం ట్రీట్మెంట్ ఇవ్వమని చెప్తాడు. మానవుడు ఈ స్టడీ చేసే ప్రక్రియలో వీళ్ళిద్దరి మధ్య స్నేహం ఏర్పడుతుంది. ఆ స్నేహం ప్రేమగా మారుతుంది. ఆ తర్వాత వీళ్ళిద్దరికి పెళ్ళి అయిపోద్ది. పెళ్ళి అయిన తర్వాత త్రిపురకి ఒక కళ వస్తుంది. ఆ కళ వచ్చిన తర్వాత త్రిపుర జీవితం విచిత్రమైన మలుపులు తిరుగుద్ది. అసలు ఆ కళలో ఎవరెవరు ఉన్నారు, ఆ కళలో ఉన్నోళ్ళు తర్వాత మన త్రిపుర జీవితం ఉన్నోళ్ళకి ఏమైనా సంబంధం ఉందా, ఏం జరిగింది అసలు అనే పాయింట్తో చివరి దాకా ఉత్కంఠగా జరిగిన కథ ఈ త్రిపుర హర్రర్ అండ్ థ్రిల్లర్ పేరుతో ఈ మధ్యన తెలుగు ప్రేక్షకులకు ఎన్నో సినిమాలు చూపిస్తున్నారు. అయితే నిజమైన హర్రర్ థ్రిల్లర్ సినిమాగా ఈ త్రిపుర తెలుగు ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇస్తుంది. కరెక్ట్గా చెప్పాడు. అడ్డమైన కళ్ళ గంటం అందరికీ చెప్పడం, ఏది మనసులో దాచుకోవా? నేను త్రిపురను ప్రేమిస్తున్నాను. తను పెళ్లి చేసుకోవాలని అడగడానికి వచ్చాను. రాజ్ సన్యాసి రాజ్ ఆద్మీ కమ్ రిస్క్ జాదా. యాపని చేయకుండా గాలికి తిరుగుతాంటే ఈయన హీరోగా పెట్టి సినిమా తీర్చామని తీసుకొచ్చిన. మహేష్ బాబులో ఉన్న నన్నే కామెంట్ చేస్తున్నారంటే ఇంకా సంపూర్ణేష్ బాబుకు డూప్ లో ఉంటావు. నిన్ను వస్తారంట్రా? ఇంతకుముందు వచ్చిన 2 కళలు ఎగ్జాక్ట్గా జరిగాయి. ఇది కూడా జరుగుతుందని త్రిపుర స్ట్రాంగ్గా నమ్ముతోంది. అడ్డమైన కళలన్నీ కళ కాదు, ముందు ఇంట్లో దేవుందనే కళగాను. విశ్వంలో సైన్స్ కందరి ఎన్నో విషయాలు ఉన్నాయి.
గ్రూప్ లో తేడా ఉంటుందేమో కానీ మా త్రిపురకు వచ్చిన కళ్ళ అస్సలు తేడా ఉండదు. ఇక ఈ సినిమాలో నటినట్ల గురించి చెప్పాలంటే ముందు చెప్పుకోవాల్సింది అందమైన మన తెలుగు హీరోయిన్ త్రిపురగా మన ముందుకు వచ్చింది మన కలర్స్ స్వాతి పెర్ఫార్మెన్స్ గురించి మనం కొత్తగా చెప్పక్కర్లేదు. కానీ త్రిపురగా తన పెర్ఫార్మెన్స్ లో సరికొత్త కోణం చూపించి శభాష్ అనిపించుకుంది. బాగా చెప్పు. ఆ తర్వాత మన యువ కథానాయకుడు నవీన్ చంద్ర, అందం అభినయం కలబోసిన హీరో నవీన్ చంద్ర. ఈ సినిమాలో ఆయన పాత్ర పెచ్చాకం దానికి ఆయన ప్రాణం పోసారు కదా. ఆ తర్వాత మరో హీరోయిన్ పూజ స్వామిరావు పిల్ల. ఈ సినిమాలో ఈమె పాత్ర నిడివి తక్కువ గుర్తుడిపోయే పెర్ఫార్మెన్స్ అందించింది. ఆ తర్వాత సీనియర్ నటులు రావు రమేష్ గారు కీలకమైన పాత్రలో ఆయన మార్క్ పెర్ఫార్మెన్స్ చూపించారు. మరి శివనారాయణ గారు బాధ్యత గల కామెడీ తండ్రి కొత్తగా చెప్పురా. ఆ తర్వాత మన ధనరాజు కనిపించిన కాసేపు బ్రహ్మాండంగా నవ్వించారు. మరి సప్తగిరి ఓల్ అండ్ సోల్ సినిమా అంతా నవ్వించారు. మన సకలక్ శంకర్ డిఫరెంట్ పెర్ఫార్మెన్స్ తో నవ్వించారు. జయప్రకాష్ రెడ్డి గారు ఆయన మార్క్ పెర్ఫార్మెన్స్ తో నవ్వించారు. ఆ తర్వాత మన సుభాష్ మంచి నటుడిని మరోసారి నిరూపించుకున్నాడు. మరి మన కొత్త నటుడు తిలక్ మంచి ఫీచర్ ఉంది. ఆ తర్వాత సీనియర్ నటులు శ్రీమాన్ గారితో పాటు మన టీవీ నేను హర్ష, అలాగే ప్రీతి నిగము, క్రాంతి ఇలాంటి మంచి మంచి నటీనటులు అందరూ నటించారా. వాళ్ళందరూ కూడా వారి వారి పాత్రలో వాళ్ళు ఒదిగిపోయారు అని చెప్పొచ్చు. ఈ సినిమా సాంకేతిక నిపుణుల గురించి మాట్లాడాలంటే ముందుగా చెప్పుకోవాల్సింది ఈ సినిమాకి మాటలు అందించిన నూతన రచయిత రాజా. బాగున్నాయి. అలాగే ఈ సినిమాకి స్క్రీన్ ప్లే అందించిన సీనియర్ రచయితలు కోన వెంకట్ గారు, అలాగే వెలుగొండ శ్రీనివాస్. గీతాంజలి హిట్ కాంబినేషన్. మరో విభిన్నమైన స్క్రీన్ ప్లే మనకు అందించారు. అలాగే మన ఉపేంద్ర అందించిన ఎడిటింగ్ బాగుంది. అలాగే సానా రవికుమార్ గారు అందించిన సినిమాటోగ్రఫీ ఈ సినిమాకి అండగా నిలిచింది. మరి మన నూతన సంగీత దర్శకుడు కామరాన్ అందించిన మ్యూజిక్ ప్రతి ట్యూన్ కొత్తగా ఉంది. ముఖ్యంగా ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాకి ప్రాణం. కరెక్ట్ గా చెప్పు. ఆ తర్వాత నిర్మాతలు ఏ చిన్నబాబు, ఎం రాజశేఖర్ అభిరుచి గల నిర్మాతలు తొలి ప్రయత్నంలోనే అద్భుతమైన నిర్మాణాలను చూపించారు. ఆ తర్వాత క్యాప్టెన్ కథ దర్శకత్వం రాజకిరణ్. ఓ విభిన్నమైన కథతో దర్శకుడిగా తొలి ప్రయత్నం గీతాంజలితో హిట్ కొట్టిన దర్శకుడు రాజకిరణ్ తన రెండో ప్రయత్నంగా త్రిపుర అంటూ మరో విభిన్నమైన కథతో మన ముందుకు వచ్చి శభాష్ అనిపించుకున్నారు. ఈయన ఇలాగే మరిన్ని విభిన్నమైన కథలతో మన ముందుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. బాగా చెప్పింది. నేను చూడకుండా మనసు ఉండదే, మది పదే పదే నీ వైపే లాగుతున్నదే, నీ చూపులోన పిలుపు ఉన్నదే, అది సదా సదా నీ నీడై సాగమన్నదే, కొనుకురాదు కుదురు లేదు ఒక క్షణమైనా, అదుపు లేదు అలుపు రాదు కలయికలోనా. ఓ విభిన్నమైన సినిమా నిర్మించాలనుకునే నిర్మాతలు, రొటీన్ పాత్రలకు దూరంగా భిన్నమైన పాత్రలో కనపడాలనుకునే హీరో హీరోయిన్స్, తమకిచ్చిన పాత్రలో ఒదిగిపోయే సహనటులు, ప్రేక్షకుడికి సరికొత్త అనుభూతి కలిగించాలని తాపత్రయపడే దర్శకుడు, ఆయనకి సహకరించే సాంకేతిక నిపుణులు, ఇలాంటి ఒక అరుదైన కాంబినేషన్ కలిస్తేనే ఎప్పుడూ విభిన్నమైన సినిమాలు వస్తాయండి. గీతాంజలి తన తొలి ప్రయత్నంగా సక్సెస్ కొట్టినటువంటి దర్శకుడు రాజ్ కిరణ్ ఈ విభిన్నమైన ప్రయత్నం త్రిపురతో ప్రేక్షకుల గుండెల్లో ఖచ్చితంగా సుస్థిర స్థానాన్ని ఏర్పరచుకుంటారండి. మరి నగరంలో విడుదలయ్యే మిగతా సినిమాలు ఏంటో చూసి వాటి గురించి నెక్స్ట్ వీక్ చెప్తా. అప్పుడు దాకా దర్శకుడు రాజ్ కిరణ్ అలాగే నవీన్ చంద్ర మన కలర్ స్వాతి వీళ్ళ కాంబినేషన్లో ఈరోజు మన ముందుకు వచ్చిన ఈ త్రిపుర చూసి మీరు ఎంజాయ్ చేస్తూ ఉండండి. ఉంటానండి మీ అరబాబు. ఎవరికీ తెలియని నిజమే ఎదురుగా తిరిగి